శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 837వ నామము వియత్ ప్రసూహు. అంటే అర్థం ఏంటి అంటే, వియత్ అంటే ఆకాశమును, ప్రసూహు అంటే ప్రసవించినది అని అర్థం. అమ్మవారు మహాద్భుతమైన ఆకాశాన్ని ప్రసవించింది. అసలు ఈ సృష్టిక్రమం ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని తైత్తరీయ ఉపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, విశ్వమంతా కేవలం చైతన్యమే అనేది ఉపనిషత్తుల్లో చెప్పే ముఖ్య విషయం అన్నమాట. ఈ చైతన్యంలోనే ప్రకృతి అని మనం పిలిచే అనిర్వచనీయమైన శక్తి ఏర్పడింది. అందులో మొట్టమొదట మనం చూసే ఈ అనంతమైన ఆకాశం ఏర్పడింది. ఆ ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. వాయువు నుంచి అగ్ని. ఆ అగ్నులు ద్రవీభవించి నీరుగా మారాయి. ఆ ద్రవ పదార్థమే క్రమక్రమంగా భూమిగా మారింది. ఈ భూమి ప్రకృతిలోని వృక్ష ప్రపంచానికి ఆధారమైంది. ఈ వృక్షాలు, మొక్కలు, వాటిలో పండే ధాన్యాలు అన్నంగా మారాయి. ఆ అన్నమే ఈ మొత్తం జీవకోటికి మూలమైంది. ప్రతి జీవి కూడా అన్నాన్ని తింటూ తను కూడా మరొక జీవికి అన్నంగా మారుతూ ఉంటారు. ఈ విధంగా చైతన్యము అనే ఆత్మ నుండే, అంటే ఏమీ లేనట్లుగా కనపడే ఆకాశం పుడితే, ఆ ఆకాశం నుండి అన్నీ ఉన్నట్లుగా కనిపించే ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. అటువంటి ఆకాశమును ప్రసవించింది కాబట్టి వసన్యాది వాగ్దేవతల చేత వియత్ ప్రసూహు అని అమ్మవారు కీర్తింపబడ్డారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయంలోని జ్ఞాన విజ్ఞాన యోగంలోని 4-5 శ్లోకాల్లో వివరించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అవి నా ప్రకృతి 8 విధాలుగా ఉన్నది. ఈ ప్రకృతిని అపరా ప్రకృతి లేదంటే జడ ప్రకృతి అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు మరొక ప్రకృతి కూడా ఉంది. నా జీవరూప పరా ప్రకృతి లేదంటే చేతనా ప్రకృతి, అదే నువ్వు తెలుసుకోవాలి. ఈ విధంగా వియత్ ప్రసూహు అని కీర్తింపబడిన మాత ఈ సమస్త చరాచర సృష్టికి మూల కారణమైంది. జగన్మాత ఈ పిండాండంలో ఆత్మగాను, బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపునిగా ఉండి ఆకాశమును ప్రసవించి దాని నుండి మనం చెప్పుకున్నట్లుగా మిగిలినవన్నీ కూడా ఉద్భవించడానికి కారణమైంది. ఆ అమ్మవారి నుంచే మహత్తత్వము, దాని నుంచి అహంకారము, పంచభూతములైన పృథ్వీ, వ్యాపాస్, తేజో, వాయువు, ఆకాశములు ఉద్భవించాయి. కాబట్టి ఆకాశమునకు ఆ తల్లి జగన్మాత కావడంతో జగదీశ్వరిని వియత్ ప్రసూహు అనే నామంతో కీర్తించారు. వియత్ అంటే చక్రము, అంటే హృదయ చక్రము అని అర్థం ఉంది. ఈ హృదయ చక్రంలోని హృదయాకాశంలో లేదంటే ధారాకాశంలో స్థిరమై నిలిచి ఉండే తల్లి ఆ జగదీశ్వరి. అదేవిధంగా వియత్ చక్రము అంటే శ్రీచక్రము అనే అర్థం కూడా ఇంకొకటి ఉంది. అటువంటి వియత్ చక్రము అనబడే శ్రీచక్రమును సృష్టించి అందులో ఆకాశ రూపమైన బిందు స్థానంలో అమ్మవారు కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమె ప్రసవించిన ఆకాశము ఇన్ని కోట్ల జీవరాశులకు, వారికి కావలసిన ఆహార పదార్థాలకు, సృష్టికి కారణమైంది. అందుకే ఆ తల్లి వియత్ ప్రసూహు అని పిలువబడింది. వియత్ ప్రసూహు అనే నామంతో అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నట్లయితే, పంచభూతాలు, ఆకాశం నుంచి వీటన్నింటినీ ప్రసవించింది అమ్మ. ఆకాశాన్ని ప్రసవించింది అంటే దానిలో నుంచి ఈ పంచభూతాలు వచ్చాయి కాబట్టి వాటి యొక్క, అంటే పంచభూతాల యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. వియత్ ప్రసూహు అనే నామం ద్వారా పంచభూతాల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రతిరోజు పంచభూతాలకి నమస్కారం చేస్తే పంచభూతాల యొక్క అనుగ్రహం మనకి కలిగి మన కార్యక్రమాలు, మనం చేయవలసిన కార్యాలన్నీ కూడా త్వరితగతిన తీరుతాయి అన్నమాట. అంటే ఏదైనా పనిలో ఆలస్యం జరుగుతోంది అంటే పంచభూతాలకి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలు, మన పనులు త్వరగా జరుగుతాయి అన్నమాట. శ్రీమాత్రే నమః.